నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు క్రైస్తవ జీవితాలలో ఎందుకు శ్రమలు, ఎందుకు ఒడిదుడుకులు, ఎందుకు కష్టాలు, ఎందుకు అవమానాలు? మన వాక్యము తేటగా చెప్పబడుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఈరోజు ఎందుకు మనకి శ్రమలు, ఒడిదుడుకులు, పోరాటాలు, ఇబ్బందులు ఒక క్రైస్తవ జీవితంలో ఎందుకు మనం ఇటువంటి అనుభవిస్తున్నామంటే మనము చేయవలసినటివి చేయలేదు కాబట్టి. మనము చేయాల్సిన సువార్తనే చేయటం లేదు, వినిన వాటిని ప్రకటించటం లేదు, పొందుకున్న వాటిని మనం తెలియపరచటం లేదు. నువ్వు పొందుకున్న ప్రేమను, నువ్వు అనుభవిస్తున్న ప్రేమను ఇతరులకు బోధించలేని, ఇతరులకు తెలుపులేని వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావు. కాబట్టి ఈరోజు శ్రమకు పాత్రలమై ఉంటున్నాం, శ్రమలు అనుభవించే వాళ్ళమై ఉంటున్నాం. అందుకనే పౌలు గారు అంటున్నారు, అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్తను ప్రకటించకపోతే శ్రమ అంటే, సువార్త అంటే ఏంటి? ఒక మంచి మాట. ఆ మాట యేసయ్యలాగే, యేసుక్రీస్తు మాట అయి ఉండాలి. ప్రభువు కలిగిన, ప్రేమ కలిగిన మాట ఉండాలి. ఆయన జీవితం పట్ల, ఆయన చేసిన అద్భుతం పట్ల, ఆయన చేసిన గొప్ప అద్భుతాలు, సూచక క్రియలను బట్టి మనము సాక్షులమై అనేకులకు సాక్షిగా ఉండాలి. సువార్త అంటే నీ సాక్ష్యమే సువార్తగా మారాలండి. దేవుని వాక్యము నీ ఎడల ప్రబలింప చేయాలని, దేవుని వాక్యం అనేకులకు, చీకటిలో ఉన్న వారికి, బంధకాలలో ఉన్న వారిని విడుదల కలిగించాలంటే దానికి కారణం దేవుని వాక్యము కావాలి. మరి దేవుని వాక్యము నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల జరగాలంటే మనం సువార్థికులుగా ఉండాలి. నువ్వు పొందుకున్న ప్రేమను అనేకులకు పంచిపెట్టే వారమే ఉండాలి. అప్పుడు నువ్వు శ్రమని ఎదుర్కోగలుగుతావు, శ్రమని ఓడించగలుగుతావు. శ్రమ నిన్ను చూసి పారిపోతుంది. ఎన్నో పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు నిన్ను చూసి అవి పారిపోతాయి తప్ప అవి నిన్ను వెంబడించవు. ఎందుకంటే నీవు వెంబడిస్తున్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. మరి ఆయనని బట్టి నువ్వు స్వార్థన చేయాలి, ఆయనని బట్టి మంచి మాటలు చెప్పాలి, ఆయనని బట్టి నువ్వు ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన నామంలో నువ్వు అడిగినది ఏది ఆయన ఇవ్వకుండా మానడు. ఇదిగో ఆయన సెలవిస్తున్నాడు, అయ్యో, నాకు శ్రమ. ఎందుకు శ్రమ అంటే, ప్రకటింపకపోయిన, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఎందుకంటే అక్కడ నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. అతిశయ కారణం లేదంట. ఎందుకంటే ఆయన చేస్తున్న పనిని ఆయన చక్కగా చేసుకుంటున్నాడు. ఆయన వెళుతున్న మార్గము కరెక్ట్గా వెళుతున్నాడు. ఆయన ఎన్నుకున్న ఆ మంచి పరిశుద్ధ కలిగిన ఆత్మను పొందుకున్నప్పుడు ఆయన కరెక్ట్గా నడుస్తున్నాడు. కాబట్టి ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. ఈరోజు స్వార్థికలముగా ఎవరికన్నా 4 మాటలు చెప్పామంటే, ఎవరికన్నా 4 దేవుని యొక్క మాటలు చెప్పామంటే మనలో తెలియని అతిశయం పుడుతుంది, మనలో తెలియని గర్వం వస్తుంది, మనలో తెలియని అహం వస్తుంది. కానీ వీటేటికి చోటు ఇవ్వకుండా అపోస్తలుడైన పౌలు గారు, చూడు, నేను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. అతిశయింపడానికి ఆయన ఎవరండి? అతిశయింపబడాలంటే అది నీ సొంత కార్యము కాదు, నీ సొంత పని కాదు, లేకపోతే నీ సొంత కార్యము కాదు, లేకపోతే నిన్ను బట్టి కాదు. ఆ మాటలు నిన్ను ప్రేమించి లోకముల నుంచి నిన్ను వేరుపరిచిన దేవుని యొక్క మాటలు నువ్వు చెబుతున్నప్పుడు నువ్వు అతిశయింపబడాల్సిన అవసరమో లేదు. ఎందుకంటే దేవుని మాటలు, దేవుని వాక్కు నువ్వు విన్నది, నువ్వు పొందుకుని, నువ్వు చూచినది, నువ్వు అనుభవిస్తున్నది అనేకులకు నువ్వు పంచిపెడుతున్నావు. కాబట్టి అతిశయపడవలసిన అవసరము లేదు. రెండోదిగా, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద ఉన్నది. ఎస్, ప్రియమైన నా సహోదరి సహోదరుడా, ఈరోజు లోకములో నుంచి మనం పిలువబడ్డామంటే నీకు ఒక పని ఉంది. ఈరోజు నువ్వు లోకము నుంచి వేరుపరచబడ్డావంటే నీకు ఒక పని ఉంది. ఆ పని సువార్త పని, దేవుని పని. దేవుని గురించి ప్రకటింపడానికి నీ ఎడల దేవుడు ప్రేమను చూపిస్తున్నాడు. నీ కుటుంబం పట్ల దేవుడు ప్రేమను చూపిస్తున్నాడు. నీ కుటుంబ పాప భారాన్ని తొలగించడానికి దేవుడు నీ ఎడల ప్రేమను చూపిస్తున్నాడు. మరి అంతటి ప్రేమ కలిగిన దేవుని గురించి నువ్వు ప్రకటింపకుండా ఉన్నావంటే నీకు చింత లేదా? నీకు భారము లేదా? కానీ పౌలు గారు అంటున్నారు, సువార్తను ప్రకటింపవలసిన
భారము నా మీద ఉన్నది. చూడండి పౌలు గారు ఎంత స్టేట్మెంట్ ఇస్తున్నారు. భారం అంట, అదొక భారంగా పెట్టుకున్నాడు ఆయన. ఒక కుటుంబ భారాన్ని, ఒక కుటుంబ బాధ్యతని మనం ఎలాగైతే వహిస్తామో ఈ భారము కూడా, దేవుని సువార్తను ప్రకటింపవలసిన భారము కూడా మనం మోయాలండి. నువ్వు ఎంతగా నువ్వు మోస్తూ ఆ భారాన్ని, ఆ సువార్తను ప్రకటిస్తూ ఉంటావో ఆ దేవుడు నీకు భారాన్ని తగ్గించి నీకు సులువైన ఆ యొక్క ప్రేమను ఆయన వెల్లడి చేస్తాడు. అంతేకాకుండా నువ్వు ఎవరికైతే ప్రకటిస్తావో, నువ్వు ఏ మనుషునికైతే నువ్వు తెలుపుతావో ఆ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఒక గొప్ప కార్యం జరుగుతుంది. ఆ వ్యక్తి నీ మాటలు వింటున్న సందర్భంలో ఆ వ్యక్తిలో ఉంటున్న మనస్సు, ఆ హృదయం దేవుడు తాకుతాడు. నీ మాటను బట్టి కాదు, కానీ నీ నోటి నుండి వస్తున్న మాటలను బట్టి దేవుని వాక్కు ఎదుటివాని హృదయము తాకుతుంది. ఆమేన్. ఎదుటివాని హృదయం తాకుతుంది. పౌలు గారు సువార్త చేస్తుంటే లూస్త్రా అనే ప్రాంతంలో లూదియా అనే ఒక స్త్రీ యొక్క హృదయము తెరవబడిందంట. ఎవరి మాటను బట్టి తెరవబడిందండి? యేసు క్రీస్తు ప్రభు యొక్క మాటలు ఒక హృదయం తెరవబడుతుంది. ఆమేన్. దేవుని యొక్క మాటలు ఒక హృదయం తెరవబడుతుందండి. మన మాటలు కాదండి, మన అతిశయం కలిగిన మాటలు కాదండి, మన గర్వపు మాటలు కాదండి. దేవుని మాటను బట్టి ఎదుటివాని హృదయము దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా. ఎదుటివాని హృదయం ఎప్పుడైతే దేవుడు తెరుస్తాడో ఆటోమేటిక్గా తన జీవితంలో కోల్పోయిన వాటిని, ఎదుర్కొంటూ నిలబడుతున్న వాటిని, అవమానించబడుతున్న వాటిని దేవుడు ఆ భారాన్ని తొలగించి అతనికి స్వతంత్రముగా దేవుడు విడుదలనిస్తాడు. కారణం, సువార్త చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది, మనందరి మీద ఉంది. అందుకనే ఈరోజు నీ శ్రమను నువ్వు ఎదుర్కోవాలంటే ఒక వ్యక్తికి నువ్వు సువార్త చేయి, ఒక వ్యక్తికి యేసు ప్రభు గురించి నువ్వు తెలుపు. నీ పని దేవుడు సాగిస్తాడు, నీ పని దేవుడు కొట్టివేస్తాడు, నీ భారము దేవుడు కొట్టివేస్తాడు. నీవు ఏదైతే శ్రమ పడుతున్నావో ఆ శ్రమ నీ నుండి పారిపోతుంది. కారణం, నీవు దేవుని సువార్తికునిగా నువ్వు మారాలి. హల్లెలూయా. దేవుని స్వార్థను గురించి, ఆయన ప్రేమను గురించి నువ్వు ప్రకటించడంలో ఆయనకి ఎటువంటి అతిశయం ఉండదు. ఈరోజు మనం కూడా అతిశయపడద్దు. ఈరోజు మనం ఎటువంటి అసూయలు, కక్షలు, మచ్చరాలు మనకు వద్దు. అది ఒక అతని మోసపూరితమైన భారంగా ఉండొచ్చేమో, కానీ నా దేవుని యొక్క భారము నువ్వు సువార్తని ప్రకటిస్తే చాలండి. నీ శ్రమ దూరం అయిపోతుంది, నీ కష్టం దూరం అయిపోతుంది, నీకు రోగ భార వ్యాధి దూరం అవుతుంది. కారణం ఏంటంటే నువ్వు దేవుని గురించి నువ్వు ప్రకటన చేస్తున్నావు, ఆయనను బట్టి నువ్వు ప్రకటన చేస్తున్నావు, ఆయనని ఈ లోకానికి తెలుపుతున్నావు. కాబట్టే నిన్ను తేటగా నిలబెట్టే దేవుడే యేసుక్రీస్తు ప్రభు ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు మీరు వింటున్నా, ఎక్కడి నుంచి వింటున్నా, మనం ఒక సువార్థికులుగా మనం మారదాం. ఎందుకంటే ఈ రోజులలో కొంతమంది క్రైస్తవులు యేసు ప్రభుని గురించి ఇతరులకు బోధించాలంటే కొంతమంది సిగ్గుపడుతుంటారు. 10 మంది చుట్టాలు వచ్చారనుకోండి, యేసుని మర్చిపోతారు, యేసు ప్రభుని మర్చిపోతున్నారు, ఆయన ప్రేమను మర్చిపోతున్నారు. ఆయన ప్రేమను ప్రకటించవలసిన వారే ప్రకటించలేకుండా ఏదో కప్పి పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. లేదండి, దేవుడు ఆయన ప్రేమా స్వరూపై ఉన్నాడు, ఆయన నమ్మదగిన దేవుడై ఉంటున్నాడు, ఆయన ప్రేమ స్వరూపై ఉండి ఆ రూపాన్ని మనకిచ్చినాడు. కాబట్టి ఆయన వాక్యముతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఆ వాక్యమే ప్రకటించడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఈ లోకంలో నుంచి. ఆయన సువార్తను ఇతరులకు పరిచయం చేయాలి, ఆయన సువార్తను ఇతరులకి తెలపాలి. ఇదే కదా ఆయన కోరుకుంటున్నది, ఇదే కదా ఆయన నీ మీద పెట్టుకున్న ఉద్దేశం. సింపుల్గా మనం తెలుసుకోవాలంటే ఇతరులకు పరిస్థితి ఎలాగుందో, లేకపోతే మన పరిస్థితి ఎలాగుందో, మన పరిస్థితులను మార్చి, మన పరిస్థితులను వెళ్ళగొట్టి, మన స్థితిని మార్చి నేను అనుకూల పరిస్థితులకి అనుకూలమైన ఒక స్థితిలో ఉంచడానికే దేవుడు ఈరోజు మనల్ని పిలిచి ఉన్నాడు. ఆమేన్. అంతటి ప్రేమ కలిగిన దేవుని యొక్క సువార్తను చెప్పడానికి మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. ప్రతి చోట, ప్రతి పనుల్లో మనం ఎక్కడ ఏమి చేసినా ఆయనకు సాక్ష్యంగా మనం బ్రతకాలి. సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. దేవుడు నీకు చేసిన మేలుని బట్టి, దేవుడు నీకు చేసిన కార్యాన్ని బట్టి ఇవి మాత్రం నువ్వు తెలుపు. నువ్వు ఏదో చెప్పాలి, ఏదో చెయ్యాలి, నువ్వు ఆరాటపడద్దు, నువ్వు పోరాటం పడద్దు. నీకు దేవుడు ఏం చేశాడు, ఎందుని బట్టి నువ్వు దేవుని ఎన్నుకున్నావు, ఎందుని బట్టి యేసు ప్రభుని నీ రక్షకుడుగా నువ్వు అంగీకరించుకున్నావు, దానిని బట్టి మాత్రం నువ్వు ప్రకటించు, తెలియపరచు, ఇతరులకి పరిచయం చేయి.
ఆయన నిన్ను గొప్పగా నిలబెట్టి నీ కార్యము సిద్ధింప చెయ్యేవాడు ఆయనే. హల్లెలూయా. ప్రేమను తెలియపరచండి. చాలామంది అంటారు సువార్త పని మాది కాదండి, అది సేవకులు చూసుకుంటారు. సువార్త చేసే పని మాది కాదండి, అది గొప్ప గొప్ప మినిస్ట్రీలు చూసుకుంటారు. నో, గొప్ప మినిస్ట్రీ లేదు పౌలు గారికి, గొప్ప సేవ లేదు పౌలు గారికి. కానీ అంటున్నాడు, అయ్యో నాకు శ్రమ, సువార్త చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది, సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ కలగతాడు. శ్రమ ప్రకటింపవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. నా ప్రియ విశ్వాసి, ఒక ఆత్మీయుడా, ఒక సేవకుడా, నువ్వు ఎవరివన్నా కావచ్చు, యేసుని అంగీకరించినప్పుడు నువ్వు చేయవలసిన బాధ్యత సువార్త ప్రకటించాలి. ఆమేన్. సువార్త భారం మన మీద ఉన్నది. సువార్త ప్రకటించవలసిన యేసు ప్రభుని లోకానికి తెలియపరచవలసిన బాధ్యత, ఆయన ప్రేమను తెలియపరిచిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి మనము దేవుని ప్రేమను పంచిపెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. ప్రైజ్ ది లార్డ్.